వరంగల్ జిల్లాలో వినూత్నంగా పుట్టినరోజు జరుపుకొని సమాజానికి ఆదర్శంగా నిలిచారు బీజేపీ జిల్లా అధ్యక్షులు గంటా రవికుమార్. సాధారణంగా పుట్టినరోజుల సందర్భంగా ఫ్లెక్సీలు, కేక్ కటింగ్లు, క్రాకర్స్ వంటి వ్యర్థ ఖర్చులకు దూరంగా ఉండి శివనగర్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. పాఠశాలలో విద్యార్థులకు సరైన మూత్రశాలల సౌకర్యం లేకపోవటాన్ని గుర్తించిన ఆయన కొత్తగా మూత్రశాలల నిర్మాణాన్ని ప్రారంభించారు. అదేవిధంగా పాఠశాల భవనంలో ఫ్లోరింగ్ పనులను చేపట్టి విద్యార్థులకు మెరుగైన వాతావరణం కల్పించే దిశగా చర్యలు తీసుకున్నారు. కొబ్బరికాయ కొత్తలో తీసుకోవాలి. అధ్యక్ష అటు నుంచి ఇది కూడా సార్ అన్న కొంచెం విడర్ జరగండి. అన్న మీరు జరగండి అన్న, మీరు కొంచెం వెనక తవ్విన తర్వాత మీరు తీసుకోవడం మళ్ళీ తీసుకో. చూడండి అన్న. కిందేనా వేయండి. ఓకే సార్, ఓకే అన్న. హలో అందరు ఇంటికి ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ సంవత్సరం మీరు ప్రతి సంవత్సరం చూస్తుంటారు. నా పుట్టినరోజు అంటే మేము సొంతంగా నగరం మొత్తం కూడా అలంకరణ ఫ్లెక్సీలతో చేస్తాం. అదేవిధంగా మా అభిమానులందరూ కూడా ప్రతి డివిజన్లో కూడా ఫ్లెక్సీలను కట్టడం అనేది ఆనవాయితీ వస్తుంది. కానీ ఈ సంవత్సరం మేము ఏం చేసామంటే, ఒక రాజకీయ నాయకుడిగా ఈ ఫ్లెక్సీల పైన డబ్బును వెచ్చించి ఒక్కరోజుకే లక్షలు డబ్బులు పోయడము అది దుబారా ఖర్చు అని, అదేవిధంగా ప్రకృతికి పర్యావరణాన్ని కాపాడాలి. ఈ ఫ్లెక్సీలతోని ప్రకృతి పాడైపోతుంది, ప్లాస్టిక్. కాబట్టి పంచ పరివర్తనలో భాగంగా ఈరోజు మేము ఆ డబ్బులు ఏదైతే ఫ్లెక్సీలకు పుట్టినరోజు సందర్భంగా ఖర్చు పెట్టిన డబ్బులన్నింటినీ కూడా ఈరోజు శివనగర్ ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు కావాల్సిన టాయిలెట్స్, వాష్రూమ్స్ సరిగా లేవు, వాటిని మరమ్మతులు చేసి మళ్ళీ నిర్మించడానికి ఆ డబ్బులను, అదేవిధంగా క్లాస్ రూమ్లో ముందు దాదాపు ఒక 1000 స్క్వేర్ ఫీట్ వరకు కూడా ఫ్లోరింగ్ సరిగా లేదు, దాన్ని కూడా మంచి M25 గ్రేడ్తోని దాన్ని ఫ్లోరింగ్ చేస్తే పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు ఉండేదని తెలిసి ఈ ప్రభుత్వ పాఠశాలలో టాయిలెట్స్ల ఖర్చుకి మరియు ఈ ఫ్లోరింగ్ ఖర్చు కోసం ఏదైతే పుట్టినరోజు నాడు మీరు ఖర్చు పెట్టే ఫ్లెక్సీల ఖర్చుని తగ్గించుకొని అది లేకుండా చేసి పూర్తిగా 90% నిధులను ఈ ప్రభుత్వ పాఠశాలకు కేటాయించబడుతుంది. కాబట్టి ఒక రాజకీయ నాయకులు కూడా నేను ఈ వేదిక నుండి సూచిస్తున్నా, మన పుట్టినరోజుకు ఎన్నో లక్షల్లో ఖర్చు పెడుతుంటాం.
దాంట్లో ఫ్లెక్సీలకు కాకుండా ఆ డబ్బులను మీ దగ్గరలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో వాష్రూమ్స్కి అదేవిధంగా వసతులు ఏమైనా కావాలంటే మీ దగ్గర ఉన్న వాటికి చేస్తే బాగుంటుందని నేను నా పుట్టినరోజు సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు ఈ శివనగర్ ప్రభుత్వ పాఠశాలలో మాకు ఈ అవకాశాన్ని కల్పించిన హెడ్ మాస్టర్కి మరియు స్టాఫ్ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను.